హలో ఎవ్రీవన్, నా పేరు సమర్పణ్. ఈ ఛానల్ ద్వారా మనం ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లెసన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. 2026 ఐపీఈకి అటెండ్ అవబోతున్నటువంటి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం ఈ యొక్క వీడియో ప్రత్యేకంగా చేయబడుతుంది. ఎగ్జామ్ టిప్స్ ఇవి. చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అయితే మంచి మార్కులు షార్ట్ కట్స్ రూపంలో నేను మీకు చెప్తున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఆలస్యం చేయొద్దు, వీడియోలోనికి వెళ్ళిపోదాం. సో మనకి ఆర్టికల్స్ నుంచి 6 బిట్స్ వస్తాయి, 3 మార్కులు వస్తాయి. మనం రాసే ఆన్సర్స్ వచ్చేసరికి ఏ, యాన్, ద లేదా నో ఆర్టికల్, అంతే. ఇవే ఆన్సర్స్గా రాస్తాం. ఓకే, ఒక్కొక్క దాన్ని మనం ఒకసారి క్విక్గా చూసేసి మనం వీడియోని క్లోజ్ చేసుకుందాం. సాధారణ సందర్భంలో అన్కౌంటబుల్ నౌన్స్ ముందు, ఓకే, ప్లోరల్ నౌన్స్ ముందు, యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే ఏంటి, ఐడియాస్, క్వాలిటీస్, ఫీలింగ్స్ పేర్లు అనమాట, వాటి ముందు వ్యక్తుల పేర్లు, పట్టణాల పేర్లు, దేశాల పేర్ల ముందు ఆర్టికల్ని వాడరు. అంటే ఆన్సర్ ఏం రాయాలన్నమాట, అక్కడ నో ఆర్టికల్ అని రాయాలి. ఓకేనా? అన్కౌంటబుల్ నౌన్స్ ముందు, ప్లోరల్ నౌన్స్ ముందు, యాబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు, వ్యక్తుల పేర్లు, పట్టణాల పేర్లు, దేశాల పేర్ల ముందు నో ఆర్టికల్ని రాయాలి. ఓకేనా? సో మనం చూద్దాం, చూడండి ఇక్కడ. సో షుగర్ ఉంది, ఇదేంటిది అన్కౌంటబుల్ నౌన్, కాబట్టి ఇక్కడ ఏమన్నారు, నో ఆర్టికల్. ఓకే, తర్వాత అలాగే చిల్డ్రన్ ప్లోరల్ నౌన్, దీని ముందు కూడా నో ఆర్టికల్. నేను డిటోల్ పెడుతున్నాను, మీరు డిటోల్ పెట్టకండి, వీడియో లెంత్ ఎక్కువైపోద్దని నేను డిటోల్ పెడుతున్నాను. మీరు రాసేటువంటి ఆన్సర్ ఖచ్చితంగా నో ఆర్టికల్ అని రాయాలి. ఆ తర్వాత నాలెడ్జ్ ఈజ్ పవర్, జనరల్ యాబ్స్ట్రాక్ట్ నౌన్ ఇది, కాబట్టి దీని ముందు కూడా మనం నో ఆర్టికల్ రాస్తాం. పట్టణాల పేర్ల ముందు, దాని ముందు కూడా మనం నో ఆర్టికల్ని రాస్తాం. ముంబై అనేటువంటిది చూడండి ఒకసారి, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. షుగర్, చిల్డ్రన్, నాలెడ్జ్, ముంబై, ఈ నౌన్స్కి ముందు మనం ఆన్సర్ రాసేటువంటిది నో ఆర్టికల్ అనమాట. ఓకేనా? నెక్స్ట్కి వెళ్ళిపోదాం మనం. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, ప్రపంచంలో ఒకటే ఉన్న ప్రాకృతిక వస్తువులు అంటే సన్ కానీ మూన్ కానీ, సన్ కానీ మూన్ కానీ, ఎర్త్ కానీ, స్కై కానీ, ఆ పదాల ముందు. తర్వాత ఏదైనా ఒక వస్తువు యొక్క ప్రత్యేక భాగం అంటే టాప్, బాటమ్, ఎండ్, ఈ యొక్క పదాల ముందు. సంగీత వాయిద్యాల పేర్ల ముందు, పియానో, గిటార్ అలాంటి పేర్ల ముందు ఆర్టికల్ రాసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఆన్సర్ రాసేటప్పుడు డాష్కి తర్వాత ఉన్న పదం ఏంటో చూసుకోవాలి. ఆ తర్వాత పదాన్ని బట్టి ఆర్టికల్ యొక్క ఆన్సర్ని రాయాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సంగీత వాయిద్యాల పేర్ల ముందు, అలాగే సూపర్లేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి, ఈఎస్టీతో ముగిసేటువంటి పదాల ముందు కూడా రాస్తాం. తర్వాత ఆర్డినల్ నెంబర్స్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఈ పదాల ముందు కూడా యాడ్జెక్టివ్ ద్వారా ఒక వర్గాన్ని సూచించినప్పుడు అంటే ఏంటి, ద బ్లైండ్ అని, ద పూర్ అని, అంటే ఈ యొక్క యాడ్జెక్టివ్కి ముందు పెడితే ఆ వర్గాన్ని సూచించేటువంటి ప్రజలు అయిపోతారు ఆ పదాల ముందు. లేకపోతే ముందే చెప్పినటువంటి పదాలు, లేకపోతే తెలిసినటువంటి ప్రత్యేకమైన వస్తువు ముందు, అంటే స్పీకర్కి, లిసనర్కి తెలిసినటువంటి వాటి ముందు. నదులు, సముద్రాలు, ఎడార్లు, ఈక్వేటర్ వంటి భౌగోళిక పేర్ల ముందు. ప్రసిద్ధ కట్టడాలు, స్మారక చిహ్నాల పేర్ల ముందు, అంటే ఫేమస్ బిల్డింగ్స్ ఆర్ కన్స్ట్రక్షన్స్. తర్వాత పవిత్ర గ్రంథాలు, ఇతిహాసాల పేర్ల ముందు. ఇలాంటివి వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పీడిఎఫ్ని నేను గ్రూప్లో, మీరు పీడిఎఫ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్లో దీని యొక్క లింక్ ఇస్తాను, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం రాయాల్సినటువంటి ఆన్సర్ దా అనమాట. ఓకే, సో సింపుల్. ఇది ఓన్లీ ఎగ్జామ్ టిప్స్ మాత్రమే, డీటెయిల్డ్గా వెళ్ళట్లేదు నేను. ఓకే, సన్ ఏంటి, యూనివర్స్లో ఒకటే ఉంటుంది, ద. తర్వాత టాప్, అక్కడ కూడా ద. తర్వాత పియానో, ద. నియరెస్ట్, ఈఎస్టీతో క్లోజ్ అయింది, ద. ఓకే, ఆర్డినల్ నెంబర్, సెకండ్ అనేటువంటిది ఆర్డినల్ నెంబర్ కాబట్టి ద. తర్వాత ఒక వర్గాన్ని సూచిస్తూ ఉంది, బ్లైండ్ అనేటువంటి పదం, ద. క్యాట్, యూ ఆర్ టాకింగ్ అబౌట్ అంటే ఏంటి, నువ్వు మాట్లాడుతున్న పిల్లి గురించి నాకు తెలుసు అంటే ఇద్దరికీ తెలుసు కాబట్టి అది కూడా ద, తెలిసిన వస్తువుల పేర్ల ముందు. తర్వాత ఫర్ ది ఆన్సర్, ఇది కూడా చెప్పినటువంటి దాన్ని అడుగుతారు టీచర్ కాబట్టి తెలిసిన పదం ఉంటుంది, దాని ముందు ద. అలాగే ఈక్వేటర్ ఒకటే ఉంటుంది కాబట్టి ఇది భౌగోళిక ఈ యొక్క పేర్ల ముందు కూడా మనం ద రాస్తాం. అలాగే ప్రసిద్ధ కట్టడం, ఈఫిల్ టవర్, ద. మహాభారత పవిత్ర గ్రంథం, ఇతిహాసాలు, దాని ముందు ద. అలాగే వాచింగ్ ద టీవీ. సో దీస్ ఆర్ ది ఆన్సర్స్. ఇవి వచ్చినప్పుడు ఈ సందర్భాల్లో సన్, టాప్, పియానో, నియరెస్ట్, సెకండ్, బ్లైండ్,
క్యాట్, ఆన్సర్, ఈక్వేటర్, ఈఫిల్ టవర్, మహాభారత, టీవీ ఈ పదాలు వచ్చినప్పుడు దాని ఆన్సర్గా రాయండి. ఓకేనా. నెక్స్ట్ ఇవి అయిపోయినాయి కదా, రెండు చూసుకున్నారు. ఫస్ట్ నువ్వు ఆర్టికలో కాదో డిసైడ్ చేసుకుంటాం, తర్వాత దా కాదో డిసైడ్ చేసుకుంటాం. అప్పుడు మనం చేసేది ఏంటంటే నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు అవి రెండు కాకపోతే నువ్వు ఆర్టికల్ కాదు దా కాదు, అప్పుడు చాలా సింపుల్ రూలు ఏంటంటే ఒక పదం కనుక కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయింది అనుకోండి. కాన్సనెంట్ సౌండ్ అంటే కా నుంచి ఒక పదాన్ని చదివినప్పుడు దాని యొక్క మొదటి శబ్దం కనుక కా నుండి బండిరా వరకు ఉంటే దాన్ని కాన్సనెంట్ సౌండ్ అంటారు. అలా ప్రారంభమైతే దాని ముందు ఏ రాయాలి. ఏం రాయాలి? ఏ రాయాలి. చూద్దాం ఒకసారి. చూడండి డాష్కి తర్వాత పదం వెల్ నోన్, వా అనేటువంటిది కాన్సనెంట్ కాబట్టి ఏ రాస్తాం. జర్నలిస్ట్, జా అనేది కూడా కాన్సనెంట్, ఏ రాస్తాం. సెల్ ఫోన్, సా అనేది కాన్సనెంట్ కాబట్టి ఏ రాస్తాం. డే, డా కాబట్టి కాన్సనెంట్. మెమొరబుల్ డే, మా అనేటువంటిది కాన్సనెంట్, ఏ రాస్తాం. ఫా అనేది కాన్సనెంట్, ఏ రాస్తాం. లోఫ్, ఏ రాస్తాం. 50 ఏ రాస్తాం. 1 ఏ రాస్తాం. బ్రదర్, ఏ రాస్తాం. ఓకే, కాన్సనెంట్ సౌండ్తో స్టార్ట్ అయితే ఏ రాస్తాం. ఇంకా లాస్ట్ వన్ ఏంటి? చదివినప్పుడు డాష్కి తర్వాత ఉన్నటువంటి పదం వవెల్ సౌండ్తో స్టార్ట్ అయితే ఏ అని రాయాలి. చాలా సింపుల్ ఆర్టికల్స్ రాయడం. ఓకే, చదువుతాను చూడండి. ఐస్ క్రీమ్, ఐ కాబట్టి యాన్. ఆరెంజ్, ఓ అనేటువంటిది వవెల్ సౌండ్. ఐడియా, ఐ అనేది కూడా వవెల్ సౌండ్. ఇంట్రెస్టింగ్, ఈ అనేది కూడా వవెల్ సౌండ్. ఎమర్జెన్సీ, ఏ అనేటువంటిది కూడా వవెల్ సౌండ్. యాప్, వవెల్ సౌండ్. ఏ వవెల్ సౌండ్. ఈజీ, వవెల్ సౌండ్. హెచ్ సైలెంట్ అండి ఇది. ఆ వవెల్ సౌండ్. అంతే. ఓకే, సో డాష్కి తర్వాత పదాలు గుర్తుపెట్టుకోండి. చూడండి, వెల్ నోన్, జర్నలిస్ట్, సెల్ ఫోన్, డే, మెమొరబుల్, లోఫ్, 50, వన్-ఐడ్, బ్రదర్ ఇవన్నీ కూడా కాన్సోనెంట్ సౌండ్తో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనం ఏ రాసాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటివి ఐస్ క్రీమ్, ఆరెంజ్, ఐడియా, ఇంట్రెస్టింగ్, ఎమర్జెన్సీ, యాప్, ఎన్ఎస్ఎస్, ఈజీ, ఇవన్నీ కూడా వవెల్ సౌండ్తో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి యాన్ రాసాం. ఓకేనండి, ఇంతే ఆర్టికల్స్ గురించి. ఇంకేమైనా మీకు క్వశ్చన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.